భారతదేశం సరసమైన ఇంధన సామర్థ్యం ఉన్న కార్ల పట్ల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఈ నిరంతర ధోరణిలో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ గత 43 ఏళ్లలో భారతదేశంలో 3 కోట్ల వాహనాలు అమ్మి సరికొత్త మైలురాయి సాధించింది. వాటిలో ఒక పేరు ప్రజల హృదయాలను, రోడ్లను ఆధిపత్యం చేస్తూనే ఉంది. అదే మారుతి ఆల్టో. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు 47 లక్షల యూనిట్ల కార్లు దాటింది. మొదట సెప్టెంబర్ 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆల్టో త్వరలోనే మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన కారుగా మారింది. పాత లెజెండరీ మారుతి 800 స్థానాన్ని ఆక్రమించింది. కేవలం 8 సంవత్సరాల్లో ఫిబ్రవరి 2008 నాటికి ఆల్టో 10 లక్షల అమ్మకాలను మార్కులు దాటింది. 800 ఓమ్ని తర్వాత ఈ ఘనత సాధించిన 3వ మారుతి మోడల్ ఆల్టో. ప్రారంభంలో ఆల్టో 796 సీసీ 1 లీటర్ ఇంజిన్ ఎంపికతో అందుబాటులో ఉండేది. వివిధ రకాల కొనుగోలుదారుల అవసరాలను తీర్చేది. అయితే మారుతున్న ఉద్గార నిబంధనలు, మార్కెట్ మార్పుల కారణంగా మారుతి సుజుకి 2023లో ఆల్టో 800 ఉత్పత్తి నిలిపివేసింది. ప్రస్తుతం ఈ కారు ఆల్టో K10 పేరుతో కొనసాగుతోంది. ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ శక్తితో నడుస్తుంది. 65.71 bhp 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ షోరూమ్ ధర 3.7 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆల్టో K10 ఈ విభాగంలో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా ఉంది. సెప్టెంబర్ 22, 2025న GST 2.0 అమలయ్యే వరకు ఆల్టో K10 భారతదేశంలో అత్యంత చవకైన కారుగా ఉండేది. ఇప్పుడు ఆ స్థానం మారుతి ఎస్ప్రెస్సోకి దక్కింది. దాని ప్రారంభ ధర 3.5 లక్షలు. అయినప్పటికీ ఆల్టో K10 దాని విశ్వసనీయత, కాంపాక్ట్ డిజైన్, ఆకట్టుకునే ఇంధన సామర్థ్యం కారణంగా మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో వస్తుంది. CNG వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ వాదనల ప్రకారం పెట్రోల్ వర్షన్ 24.39 kmpl ఇంధన సామర్థ్యం అందిస్తుంది. CNG వేరియంట్ అయితే అద్భుతమైన 33.85 kmpl సామర్థ్యం ఇస్తుంది. భారతదేశ రహదారులపై అత్యంత ఇంధన సామర్థ్యం ఉన్న కారులో ఇది ఒకటిగా నిలిచింది. మారుతి సుజుకి తాజా వెర్షన్లలో కీలక భద్రత మెరుగుదలలు చేసింది. ఇందులో కొత్త ప్రభుత్వ భద్రతా నిబంధనలకు అనుగుణంగా 6 ఎయిర్ బ్యాగ్లు ప్రామాణికంగా అందించడం జరిగింది. వినియోగదారుల భద్రతకు కంపెనీ ప్రాధాన్యతనిస్తుంది.